కల్లుగీత కార్మికుల సంక్షేమం భద్రతకు తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పంపిణీ చేశారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలు గురికాకుండా వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను అందిస్తోందని తెలిపారు. కార్మికుల ప్రాణాలను కాపాడడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. నీ కుటుంబం కోసం చెప్తున్నా, ప్రభుత్వం మీ రక్షణ కోసం ఇస్తున్నటువంటి కవచం అవసరమైతే నేను ఉన్నాడు పొద్దున సెట్ కార్డు దాచుకునైనా మిమ్మల్ని పట్టుకుంటా వాళ్ళకి ఏంది లైసెన్స్ క్యాన్సిల్ చేద్దాం, పెన్షన్ క్యాన్సిల్ చేద్దాం, చేద్దామా? చేద్దాం కదా. ఫైన్ వేద్దామా? ఫైన్ కూడా కడతారు. ఫైన్ ఏమో తాయిన కూడా తాళ పని కడతారు, వాళ్ళు కడతారా? దయచేసి ఆగస్టు 31 వరకు మనకు పెన్షన్స్కి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అర్హులుండి పెన్షన్ రాని వాళ్ళు ఆగస్టు 31 వరకు మీ గ్రామంలో సెక్రటరీ కానీ అవసరమైతే ఎంపీడీఓ కానీ అక్కడున్నటువంటి మా నాయకులకు కానీ మీ గ్రామ సర్పంచ్ కానీ అందజేసి ప్రతి కుటుంబానికి ఈ అర్హులందరికీ పథకాలు అందించాల్సిన బాధ్యత మీ బిడ్డగా నాపై ఉంది కాబట్టి తప్పకుండా మొన్న నేను భారీ మెజార్టీతో గెలిచానంటే అందులో మా గౌడన్నల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గౌడన్నలకు తెలంగాణలో పెద్దపీట వేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కులవృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటూ తెలంగాణ సాంప్రదాయ సంస్కృతం కాపాడుతున్నటువంటి గౌడన్నలకు ఈ కుటుంబంలో ఒక పెద్ద మంది చనిపోతే ఆ కుటుంబం భారంగా ఉంటుంది కాబట్టి ఈ వృత్తిని నమ్ముకొని ఎవ్వరు కూడా ఇబ్బంది పడుతూ తాటి చెట్టు ఎక్కే సమయంలో వాననక ఎండనక పోతారు కాబట్టి మరి వారికి ఇప్పుడిండా పోలీస్ తెక్కే నాయక్ గారికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సుబ్బారెడ్డి గారికి ఈ ఆలేరు ప్రథమ పౌరాలు చైర్మన్ బాలమణి భాస్కర్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు వేదిక మీద ఉన్నటువంటి పిఎస్సి చైర్మన్లకు సిఐ గారికి ఎస్ఐ గారికి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గౌడన్నలకు గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు. 1976 సంవత్సరాల కింద జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌడ కులంలో ఒక కులవృత్తిలో పుడితే రాజై పుట్టాలి, కొడితే గోల్కొండ కోటను కొట్టాలని చెప్పి ఒక సామాన్యుడు కూడా గోల్కొండ కోటను జయించిందంటే మరి గౌడ కులస్తులో ఎంత దమ్ము ధైర్యం ఉందో సర్దార్ సర్వాయి పాపను చూసి మనం ఆయన వారసత్వాన్ని పునికిపించుకోవాలి. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. నిన్న ఆయన 376వ జయంతి ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న. అందుకే మీరందరూ చప్పట్ల ద్వారా రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా మంది రాజకీయ నాయకులు ఉపన్యాసాలు మాటలు చెప్తారు, కానీ ఈ ప్రజాప్రభుత్వం మీ అందరి సహాయ సహకారంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇలా చేతుల రూపంగా మనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఆనాటి సావిత్రిబాయి పూలే, జ్యోతిరాబాయి పూలే విగ్రహంతో పాటు నిన్ననే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు ఆ కులానికి పెద్దపీట వేయాలి. ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి సహాయ సహకారంతో ఈ వృత్తిని కాపాడుకుంటూ ఈ వృత్తికి ఇంకా వన్నె తెచ్చే విధంగా ముందుకు తీసుకుపోదాం తెలియజేస్తూ మరి ఆలేరు నియోజకవర్గం సంబంధించి అధికారుల చేత శిక్షణ పొందినటువంటి ఈ 8 మండలాల గౌడన్నలకు సుమారు 252 కిట్లను పంపిణీ ఈరోజు చేపట్టినందుకు చాలా సంతోషం. కానీ మొక్కబడిగా కిట్లను తీసుకొని పోతారు తప్ప మరి కిట్లను ఎవరు కూడా వినియోగిస్తలేరు. గతంలో మా తాత తండ్రులు నాకు చూసేది, ఎవరైనా చెట్టు మించి పడ్డా కనీసం గింత. మీ ఆరోగ్యం, మీ జీవితం ముఖ్యం. నీ ఒక్క జీవితం నీ ఒక్క చేతులు కాదు, నీ కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డది. కాబట్టి ప్రభుత్వం ఎంత చేసినా ఓ 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తుండొచ్చు, కానీ నీ కుటుంబానికి నువ్వు దూరం అయితే ఆ కుటుంబం బాధ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ రక్షణ కిట్లను మీరు తప్పకుండా విధిగా వాడాల్సిన అవసరం ఉంది. అయితే 5 నిమిషాలు లేట్ అవుతుంది. నాసుంటాడు తొందరగా కలువై అంటాడు. అన్నా సరే 5 నిమిషాలు ఆగమైనా మోకేసుకొని సేఫ్టీ మోకేసుకొని ఎక్కుతా అని చెప్పాలి. ఓ పురుగు మూసి ఏదున్నా పామున్నా తేలున్నా పక్క జరిగిపోయేది. నిజంగా గౌడన్న వస్తుంటే 1/2 కిలోమీటర్ నుంచి వచ్చేది.
మరి అలాంటిది కాలం నుంచి ఇవాళ అవేం లేకుండా పోయినాయి. అంటే మోటుగా అంటే శానికి అలవాటు పడ్డాం, అవునా కదా? ఇంకా టెక్నాలజీ వచ్చేంత వరకు మన ప్రాణాలు మనం కాపాడుకునేంత వరకు ఈ రక్షణ కవచాలను వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ గౌడ సోదరులందరికీ ఆలయ నియోజకంలో ప్రతి ఒక్కరికి అర్హులకు శిక్షణ పొందిన వాళ్లకు ప్రభుత్వం కొట్లాడి ఇంకా ఈ రక్షణ కవచాలను అందించే బాధ్యత నేను. అందుకే ముఖ్యమంత్రితోటి మంత్రులతోటి నాకున్న సహకారం, నాకున్న సంబంధంతోటి ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేస్తా. మళ్ళీ ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇడిపిస్తా. ఖచ్చితంగా ఈత వనాలను, తాటి వనాలను అభివృద్ధి చేసే దశగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మళ్ళొక్కసారి సర్దార్ సర్వై పాపన్న వారసులంగా ఆయన ఆశయ సాధన ఒక సామాన్యుడిగా తొమ్మండుగుతోటి 12,000 సైన్యం తయారు చేసుకున్నంటే ఆ రోజు 376 సంవత్సరాల కింద చదువు లేదు, సంధ్య లేదు. ఇలా చదువు ఉంది, సంధ్య ఉంది, సేఫ్టీ మోకడు ఉంది, చెప్పే శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఉండరు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అయినా